అయితే మీరు వండిన వంటల్లో బాగా ఇష్టంగా ఏం తినేవారండి ఆయన? ఏంటమ్మా వండిన వంటలు మీరు వండుతారు కదా, ఏం కూర కానీ టిఫిన్లు కానీ ఏదైనా వండినవి అతనికి ఇష్టం. మీరు ఏది వండితే అదే? ఏది వండితే అదే. ఈ పిల్లలు అల్లరి పెట్టేవారు కానీ ఉప్మా చేసి తినేద్దాం అమ్మ బాగాలేదంటే ఎమ్మెల్యే గారు మరిని తినండి మీరిద్దరు తిన్నాడు కానీ నాకు వద్దనేవాడు. ఆడు 3 క్లాస్ 4 క్లాస్ అది ఇద్దరికి 6 సంవత్సరాల తేడా. మళ్ళీ దూరం ఈతను పెద్దాడు కొంచెం. అయితే ఆయన ఇప్పుడు ఇంటర్నెట్లో కొన్ని మాటలు చెప్తూ పెడతారండి, మోటివేషనల్. అంటే ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి, చాలా చాలా మంచి మంచి మాటలండి, అందరికీ చాలా ఇష్టం. అలాగే చిన్నప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడేవారు అంతే, చిన్నప్పుడు కూడా అంతే. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ చూసారు మీరు? అలాంటివి ఏమైనా చూసారు? ఎప్పుడైనా చెప్పారా మీకు ఇలాంటివి? అంటే ఏమన్నా గొడవలు అవుతాయి అనుకోండి, మళ్ళీ మధ్యన పడేసి అప్పుడే చేసేసేవాడు. వాళ్ళకి వీళ్ళకి రాజీ చేసేసేవాడు. అక్కడ బొడ్డు పిల్ల ఉండేవారు, వాళ్ళు ఎప్పుడు గొడవలతో ఉండేవారు. గొడవలతో ఉంటే చేసేసేవాడు. నూతిలో పడిపోతే పిల్లోడు ఈత నేర్చుకున్నాడు. ఈతొచ్చు నూతిలో. ఇక్కడ ఒక నుయ్యలు ఉన్నాయి కదా అండి, ఆ నూతిలో మాకు చేలలో నుయ్యలు ఉన్నాయి. ఆ నూతిలో ఈత కొట్టేవాడు. వాళ్ళ అంతా చెప్పకుండా పోయి ఎవరికి చెప్పకుండా వెళ్ళి ఈత నేర్చుకున్నాడు. బాగా నేర్చుకున్నాడు. అక్కడ బొడ్డు పిల్ల కుర్రోడు పడిపోతే తీసేసాడు, ఉరికేసి తీసేసాడు, అందించేసాడు. అప్పుడే చిన్నప్పుడే. ఆ అబ్బాయికి ఏమైనా చెప్పారండి ఇలా దూకకూడదు, ఎందుకు దూకాను అని చెప్పారా? అంటే ఇలాగ ఈత కొట్టడం ఇంకేమన్నా చేసేవారండి? ఈత కొట్టడం తెలుసు, నాకే చెప్పారు. వాళ్ళ నాన్నకి తెలియకుండా అమ్మ ఈత నేర్చుకొని వస్తానంటే జాగ్రత్త, మీ నాన్నకి తెలిస్తే దెబ్బలాడతాడు అనేదాన్ని. అంటే వెళ్ళిపోయి నేర్చేసుకున్నాడు. నేర్చుకొని అక్కడ ఈ పిల్ల పడిపోయింది బాబు పిల్లడు పడిపోయాడు అని అక్కడ గోలెడుతుంటే ఉరికేసి పట్టుకొని రెక్కట్టుకొని ఆడి మంచం ఎత్తే దాని మీద కూర్చోబెట్టేసాడు. అంతేది. అక్కడ హైదరాబాద్లో కూడా ఒక డాక్టర్ ఉండేది. ఈ సినిమా అవుతుంది, తొలి సినిమా ఎవడది, పవన్ కళ్యాణ్ ఇచ్చిన సినిమా అయిపోయిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళం. ఎక్కడ అంటే అమీర్పేటలో చిన్న ప్లాటు. ఆ ప్లాట్ మీద డాక్టర్ అమ్మగారు ఉండేవారు. ఆ డాక్టర్ అమ్మగారు అమ్మాయి ఎక్కడో జర్మనీలోనే ఎక్కడో ఉంటుంది. ఆవిడ చనిపోయింది. అక్కడ ఏదో లోయ ఉంటే అక్కడికి ఏదో సరదాగా వెళ్తే జీప్ తిరగబడిపోయి అందులో పడిపోయి చచ్చిపోతే పెట్టితోటి తీసుకొచ్చారు, పంపించారు అక్కడి నుంచి. పంపిస్తే ఆ పెట్టి రోడ్డు మీద పెడితే తీయమంటే ఎవరో తీయలేదు. మేకలేసి దిగ్గొడతారు కదా, మరి అది దిగ్గొడితే శవం కదా అని ఎవ్వరు తీయమన్నా తీయలేదు. రోడ్డు అంటే వెళ్ళేవాళ్ళు ఎవరు తీయమన్నా తీయలేదు. లేకపోతే మేము ఆవిడ 3వ ఫ్లోర్లో ఉండేది, మేము 2వ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను చూస్తున్నాను ఎలాగ, నేను అక్కడే ఉన్నాను. అంటే అంతలో బాబు వచ్చాడు. వచ్చి ఏమైందమ్మంటే ఆ డాక్టర్ అమ్మగారు పాప చనిపోయిందంటమ్మా, ఎప్పుడు పెట్టో తీయమంటున్నారా, పెట్టి తీయలేదు అన్నాను. అన్నారా, నేను వెళ్తానుండు అని వెళ్ళాడు. వెళ్ళేసి సుత్తి ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడిగి అందరినీ అడిగి శవాన్ని మూత తీసేసాడు. ఇప్పటికీ మర్చిపోతా డాక్టర్ అమ్మగారు. ఆ పెట్టి తీయడానికి నా బాధలు పడ్డారు. ఎంతమందిని రోడ్డు అంటే వెళ్ళాము, అందరూ భయపడేవారు. ఇది భయం లేదు, తీసేసాడు. వాళ్ళు దగ్గొట్టిన ఇవన్నీ సుత్తిదమ్మని దగ్గొట్టి తీసేసాడు శవాన్ని. అవి నీ రుణం తీర్చుకోలేం బాబు, ఎన్ని జన్మలకి నీ రుణం బాధ ఏడ్చేసేది ఆవిడ. బాబు మనోరమ అని డాక్టర్ అమ్మగారు ఉండేవారు. ఎప్పుడు చేసినా మంచి పనులు, జాలి, ఎవరు చూసినా జాలి. అప్పుడు ఆ కుర్రాడు ఉండేవాడు అమ్మ, ఇతని దగ్గర చేసేవాడు. అయితే అతను నమ్మినాడు, మన తమ్ముడు నమ్మాడు అనమాట. నమ్మితే ఆడు కొట్టేసాడు, కోట్లే. అది ఏం చేశాడు, నేను స్థలం కొన్నాను అని చెప్పేవాడు అతనితోనే. అంటే ఆ నమ్మకం మీద సంతకం చేసేసేవాడు. అది ఎందుకు చేస్తున్నాడో అది ఏటితో చూసుకోలేదు, అంత నమ్మకం అనమాట. ఇంకా అవి చదవకుండానే అవి సంతకాలు చేసేసేవారండి. చదవకుండా నమ్మకం అండి అది. ఆడు అప్పు తెచ్చేసాడు,
ఆ డబ్బు తెచ్చాడు, అప్పే చూపెట్టాడు ఆఖరికి. ఈడేమో వచ్చిన డబ్బు ఈడు ఎగేసాడు. ఆ డబ్బు పెట్టే కొంటున్నాడని నా కొడుకు అనుకున్నాడు. అవునండి. అప్పుడు అందరం ఏడు చేసాం, కానీ ఏడొద్దమ్మా నువ్వు, మా భగవంతుడు ఇప్పుడన్నా మనలో చూస్తాడు, పోనీలే ఆడికి ఏ జన్మలోనో రుణం ఉన్నాం. నేను నమ్మాను, తోడబుట్టిన అన్న తమ్ముడు అన్న నమ్మరు, అలా నమ్మాను నమ్మారండి. అని మా మమ్మల్ని ఓదార్చేవాడు. అప్పుడు మేడలో ఒక 5 6 అమ్మేశాడమ్మా. అమ్మేశారండి. అవును. మరి కోర్టు నుంచి నోటీసులు వచ్చేస్తున్నాయి. కోర్టు ఏంటి నోటీసులు వస్తాయి, నేను సంపాదించింది కొన్నాను అన్నాడు అని కొంచెం ఆశ్చర్యపడి, ఆయన అలా కాదు, కాలు చేయాలి, చేయి తీసేయాలి, కొట్టేస్తాం అనేవారు. వద్దు, పట్టొద్దు, తప్పు. వాడికి ఈ జన్మలోనే నేను ఒప్పుకున్నాను. నా శరీరంలో రక్తం ఉందమ్మా, నేను ఇంకా పోరాడి నేను చేస్తాను, ఎందుకు నువ్వు బాధపడకన్నాడు నన్ను. ఎవరుంటారండి అలాగే? అంత ధైర్యం. అందరూ కొడదామని చూశారు, కొట్టొద్దని వాళ్ళు కొట్టాడు. చూడడం బాగానే ఆడు బాగుపడలేదు, దాంతో పట్టుకుపోయి ఓ సినిమా స్టైల్ తీసాడు, ఇతని స్టైల్లోనూ పోయింది.